హలో ఎవ్రీవన్, పొద్దున్నే ఊర్లోకి ఆకుకూరలు అయితే వచ్చాయి. మా కోసం అని చెప్పి మా పాప కొంచెం ఎక్కువగానే గోంగూర అయితే తీసుకుంది. అలా తీసుకుందో లేదో ఇలా కూర్చుంది మా నానమ్మ. ఇంకా లార్జ్ క్వాంటిటీ అని చెప్పి మేము కూడా హెల్ప్ చేస్తున్నాము. అయితే ఎంత ఎక్కువ గోంగూర ఎందుకు తీసుకున్నామని అనుకోవచ్చు. నా ఛానల్ కానీ ఫాలో అయినట్టయితే మీకే అర్థమవుతుంది. జమ్మూ వెళ్లే టైం దగ్గర పడిందని చెప్పాను కదా, సో జమ్మూ తీసుకెళ్ళడానికి అయితే ఈ గోంగూర అయితే తీసుకున్నాం అనమాట. అయితే జమ్మూ లాంగ్ జర్నీ కదా, 3 to 4 days ట్రైన్ జర్నీ, పాడైపోకుండా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. ఉంటుందండి, నేను చెప్పిన ప్రాసెస్ కానీ ఫాలో అయితే కంపల్సరీగా పాడైపోకుండా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇచ్చైతే తీసుకెళ్తున్నాను అనమాట. అది ఎలాగో వచ్చేయండి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూరలో ఉండే అంటే పుచ్చాకులు కానీ పాడైపోయిన ఆకులు కానీ ఉంటే తీసేయాలి. తీసేసి నీట్ గా 3 to 4 times వాష్ చేసుకుని పొడి క్లాత్ పైన ఏంటంటే గోంగూరని ఆరబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవడం కాదు, మళ్ళీ గుర్తుంచుకోండి, ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక్క నీటి డ్రాప్ ఉన్నా సరే గోంగూరకి అంటే ఆకుకూరలు కదా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో అలా వచ్చేటప్పుడు గోంగూర ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఒక పూటలోనే బూజు అయితే పడుతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే గోంగూరని నీట్గా ఆరబెట్టుకున్న తర్వాత ఒక డ్రాప్ నీటి బొట్టు కూడా లేకుండా ఉన్నాక అప్పుడు కళాయిలో ఆయిల్ వేసి గోంగూర ఆకులన్నీ వేసి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి అయితే పేస్ట్ లా చేసుకోవాలి. అది కూల్ అయిన తర్వాత ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని మనం 2 to 3 months వరకు వాడుకోవచ్చు. 3 months తర్వాత కూడా వాడచ్చు కానీ బట్ నో టేస్ట్ నో యూజ్ అనమాట. ఇంకా దీంతో నేను ఇంకో వెరైటీ కూడా చేశాను. అది కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అది వీడియో పెట్టేలోపు నా ఛానల్ ని సబ్స్క్రైబ్